పెట్టిండ్రంటే అసలు ఎలక్షన్ని పరోక్ష ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చారు బీఆర్ఎస్ నాయకులు. పైసల సంచులు పట్టుకొని అభ్యర్థుల ఇండ్లకు పోవుడు, పైసలు ఇస్తామనుడు, పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చుడు, మెసేజ్లు చూపిస్తే ఎంత అసహ్య జుగుప్సకరమైన మెసేజ్లు. మీరు ఒకవేళ మాకు ఓటు వేయకపోతే మీ భార్యని ఇచ్చేస్తాం, భర్తని ఇచ్చేస్తాం, లేకపోతే పిల్లల్ని ఇచ్చేస్తాం, ఇటువంటి చిల్లర మెసేజ్లు. అట్లా అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలన్నింటిని ఉపయోగించి ఇవాళ వాళ్ళు కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా మేము అవన్నిటిని జయించి ఇవాళ ఒక బీఆర్ఎస్కు ఏతర వారికి కాకుండా మేము చేయగలిగినాం. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయినాం. కాంగ్రెసు బీజేపీ లోపాయకారి అని కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేరుతారు. లోపాయకారి కాదు, ఇక్కడ అండర్స్టాండింగ్లో పోయినాం. ఎందుకు అని అంటే ఒక లక్ష్యం కోసం. ఇక్కడ ఏమైంది, మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, మేము ఎలక్షన్లో కూడా చెప్పినాం. ఎస్, కోనప్ప అంటాడు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు అని కాదు, మేము కూడా ఎన్నికలప్పుడు చెప్పినాం. హిందూ మహిళను చైర్మన్ సీట్లో కూర్చుండబెడతాం, బీజేపీకి అవకాశం ఇవ్వమని మేము అడిగినాం. ప్రజలు మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 30ల 5 సీట్లు మాత్రమే ఇచ్చారు. అవునా? మరి 5 సీట్లు ఇచ్చినప్పుడు మేము చైర్మన్గా హిందూ మహిళనే ఉండాలని కోరుకోవడానికి వితండవాదం అవుతుందా కాదా? మా వాదనను ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకు 13, 14 వాళ్ళకి ఇచ్చినట్టు మాకు సీట్లు ఇస్తే మేము హిందూ మహిళను కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. హిందూ మహిళకు వాదనను ప్రజలే అంగీకరించలేరు. ఒక రకంగా చూడాలంటే ఇవాళ గతంలో 8 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉంటే ఈసారి 10 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉన్నారు. ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే, ప్రజల తీర్పును విరుద్ధంగా ప్రజాప్రతినిధులు మేము వ్యవహరిస్తే, ప్రజల సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాకు భవిష్యత్తే ఉండదు. ఇవాళ వైస్ చైర్మన్ విషయంలో కూడా చైర్మన్ సరే మన మైనారిటీ మహిళకు వచ్చింది. వైస్ చైర్మన్ విషయంలో మేము ప్రతిపాదించిన మహిళ కూడా హిందూ మహిళే. 5 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు వైస్ చైర్మన్కి మాత్రమే అవకాశం ఉండే. అది కూడా 15 సీట్లు వచ్చినాయి. టాస్లో వారికి అదృష్టం వరించింది. సరే, డాక్టర్ అనిత గారు కూడా బీజేపీ క్యాండిడేటే, తను కూడా కండువా వేసుకొని కోనప్ప గారి ఇంటికి పోయి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. మాకల్లా అభ్యంతరం ఏం లేదు. ఎవరైతే మాకు కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చోవద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వైస్ చైర్మన్ సీట్లో కూర్చోవద్దు. ఎందుకంటే మాకు నెంబర్స్ ఉంటే మేమే చేద్దాం. మాకు నెంబర్సే లేవు మాకు అనుకూలంగా. మా మధ్యలో ఏమైంది, మా అవసరం పడ్డది కాబట్టి మేము డెసిషన్ మేకింగ్లో ఎవరిని కూర్చోబెట్టాలి, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతాడు, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ వైస్ చైర్మన్ అవుతాడు. అందుకని మేము తప్పుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా మేము చెప్పిన లోకల్ ఫ్యాక్టర్స్ను, లోకల్ పరిస్థితులను అంచనా వేసి మేము ఇక్కడ నిర్ణయం చేస్తున్నామని పార్టీ అధిష్టానాన్ని కూడా చేసినాం. ఎక్కడ విరుద్ధంగా పోలేదు. చాలా చోట్ల జరిగింది అట్లా. ఇంకొకటి